ప్రైజ్లో రండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఎంతగానో ప్రత్యేకమైనటువంటి రోజు కదండి. యేసుప్రభు వారు మనం చేసిన పాపముల నిమిత్తం సిలువపై మరణించిన రోజు గుడ్ ఫ్రైడే, అంటే శుభ శుక్రవారం అని కూడా అంటారు. సమస్త మానవాళి చేసిన పాపముల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించాడు. యేసుప్రభు వారిను సిలువపై వేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారంగా పిలుస్తారు. మనమంతా చేసిన తప్పులు పాపాల కోసం ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టి మూడో రోజున తిరిగి లేచాడు. అలాగే యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి అమూల్యమైనటువంటి 7 మాటలను గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాటగా మనం చూస్తే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇది యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట. ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయండి. తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసే మాటగా, క్షమాపణ మనసు కలిగి ప్రేమ కలిగిన మాటగా ఈ మాటను మనం వర్ణించవచ్చు. యేసు ఈ మాటలో వీరేమి చేయుచున్నారు అని అంటున్నారు. వీరు అంటే ఎవరు అంటే ప్రజలు, సైనికులు, శాస్త్రులు మొదలైన వారు అని కనబడుతుంది. అయితే వారు ఏం చేశారు అంటే, వారి గురించి మనం చూస్తే వీరు వీనిని సిలువ వేయము అని కేకలు వేశారండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువారిని దోషిగా పిలాతు ముందు నిలబెట్టారు. అప్పుడు ఆయన మీద అనేక మంది నిందలు వేశారు. పిలాతు అంటాడు, నేనేం చేయాలని వారిని అడగగా వారందరూ కూడా యేసుని సిలువ వేయండి అని బిగ్గరగా కేకలు వేశారు. ఎంత అన్యాయపు తీర్పు అక్కడున్న ప్రజలు తీర్చారోనండి. ఆయన చేత అనేక అద్భుత కార్యాలు పొంది, సూచక్రియలు పొంది కూడా ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వారెవరో ప్రవచింపుము అని మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనంలో వ్రాయబడి ఉంది. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి ప్రియుడైన యేసుప్రభు ముఖము మీద ఉమ్మివేశారు, అపహాస్యము చేశారు, హేళన చేశారు. ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి హింసించారు. ఒక ముళ్ళు మన కాలికి గుచ్చుకుంటేనే మనం చాలా బాధపడతాం. అటువంటి ముళ్ళును కిరీటముగా చేసి ఆయన తలకు గుర్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధముగా ప్రజలు, సైనికులు, యూదులందరూ కూడా ఆయనను బాధ పెట్టారు. యేసుప్రభు వారు వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అని అంటూ ఉన్నారు. వారందరూ నిందలు వేసినా, అపహాస్యం చేసినా, ఉమ్మి వేసినా, ముళ్ళ కిరీటం పెట్టినా, ఎంత హింసించినా వారికి ఏమీ తెలియదు అని ప్రభువారు అంటున్నారంటే ఆయనకు వారి మీద ఎంత ప్రేమ. అందువలనే వారిని క్షమించమని తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేశారు. మిమ్మును హింసించిన వారిని, మీ శత్రువుల్ని ప్రేమించండి అనే మాటను సిలువలో ఆయన నెరవేర్చారు. యేసుప్రభువారిలాగా మనము కూడా మన శత్రువులను, మనల్ని హింసించిన వారిని, మన ఇరుగు పొరుగు వారిని క్షమించే విధంగా ఉండాలి. వారి కోసం ప్రార్థించాలి. యేసుప్రభువారు సిలువలో పలికినటువంటి మాటలు నిజ జీవితంలో మనము కూడా నెరవేర్చి ఆయన యొక్క ప్రేమ కలిగి మనం జీవిద్దాం. యేసుప్రభువారు సిలువలో పలికినటువంటి 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనకు కనిపిస్తుంది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చును అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన ప్రకారం ఆయన సిలువలో ఒక పాపిని రక్షించారు. యేసుప్రభు వారిని సిలువ వేసేటప్పుడు ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేశారు. 2 దొంగలు యేసుప్రభు వారితో మాట్లాడారు. మొదటి దొంగ, నీవు క్రీస్తువు కదా, నీవు అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేస్తావు కదా, ఏదైనా ఒక సూచక్రియ చేసి నిన్ను నీవు రక్షించుకో, అలాగే మమ్మల్ని కూడా రక్షించు అని స్వార్థపూరితమైన ఆలోచనలతో దేవాది దేవునికి సలహాలు ఇస్తున్నాడు మొదటి దొంగ. 2వ దొంగ మొదటి దొంగను గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, 2 దొంగలే కానీ మొదటివాడు ఆయన దేవుడనే సంగతి గుర్తించలేకపోయాడు. 2వ వాడు ఆయన నిజదేవుడు అని గుర్తించి చివరి నిమిషంలో ఆ సిలువలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు.
యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని దీనంగా అడిగాడు. పాపాన్ని క్షమించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుకనే వెంటనే పశ్చాత్తాపం పొందిన రెండో వాణిని క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని పలికారు. మనము చేసిన పాపముల విషయమై పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనల్ని క్షమించి ఆయన రాజ్యంలో మనకి స్థానం ఇస్తాడు. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో మనం చూడొచ్చు. మొదటి రెండు మాటలు పలికిన తర్వాత ఆయన తన తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకున్నారు. ఇది బాధ్యతతో కూడిన మాట. తన తల్లి మీద ఆయనకు బాధ్యత ఉంది. తన యొక్క తల్లి బాధ్యతను తను ప్రేమించిన శిష్యునికి అప్పగించారు. తన తల్లిని శిష్యుల్ని ఇద్దరిని పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఈ రోజు నుండి నా బాధ్యత అంతా ఈ కుమారుడు వహిస్తాడు అని పలికారు. ఆ శిష్యునితో ఇదిగో నీ తల్లి, నేను ఈమెకు చేయవలసిన ప్రతి ఒక్క పని కూడా ఈ రోజు నుండి నీవు చేయాలి అని ప్రభువారు చెప్పారు. ఆయన ఎంతో బాధలో ఉన్న ఆ సిలువలో రక్తం కారిపోతున్న తన తల్లి యొక్క బాధ్యత మరవకుండా ఆ శిష్యునికి అప్పగించారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, తల్లిదండ్రుల్ని సన్మానింపుము అనే ఆజ్ఞను ఆయన సిలువలో నెరవేర్చారు. కాబట్టి క్రీస్తు వలె మనము కూడా తల్లిదండ్రుల్ని సన్మానించే వారిగా ఉండాలి. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయవిడిచితివి అని పలికారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనకు కనిపిస్తుంది. దేవుడు తన పోలిక చొప్పున మానవుణ్ణి సృష్టించారు. మనల్ని సృష్టించిన పరమ తండ్రి మనము ఇంకా పాపులమై ఉన్నప్పుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దగ్గరకు రమ్మని ప్రాధేయపడ్డాడు. ఏ పాపమైతే తండ్రి నుండి మనల్ని వేరు చేసిందో ఆ పాపం నుండి మనం వేరు చేయబడితేనే తండ్రికి మరలా దగ్గరమవుతాం అనుకున్నాడు. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయం మనలను స్వస్థపరిచి విడుదల కలగజేస్తుందని, తను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వ మానవాళిని నరకము నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుణ్ణి తృణీకరించి శాపగ్రస్తమైన శిక్షను విమోచన క్రయధనంగా తండ్రి కుమారుని చేయి విడిస్తే ఆయన మన పాప భారాన్ని మోస్తూ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అంటూ పలికారు. ఆయన సిలువలో పడుతున్న ఆవేదన, బాధ నీకు కనబడుతున్నాయా? ఆయన మన పాపముల కొరకు తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశారు. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 5వ మాట, నేను దప్పిక కొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడొచ్చు. యేసు ప్రభువారు ఎన్నో బాధలు, హింసలు తట్టుకున్నారు. రక్తం కార్చారు, దెబ్బలు తిన్నారు. ఇన్ని తట్టుకున్న ఆయనకు దాహాన్ని తట్టుకోవడం లెక్క కాదు. కానీ ఆయన ఆత్మానుసారంగా దప్పికొంటున్నాడు. ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆత్మలను రక్షించాలనేది ఆయన దాహం. దాహమునకు కొన్ని నీళ్ళు ఇవ్వమని సమరయ స్త్రీతో యేసు పలికిన మాటలు తన శారీరక దప్పికను గూర్చి కాదు, కానీ ఆత్మీయ దప్పికను అని మనం గమనించగలం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేటి నీటి బుగ్గుగా ఉండునని సమరయ స్త్రీతో దేవుడు చెప్పారు. సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు దప్పిక కొనుచున్నాను అను మాట రక్షించబడిన మన ఆత్మలు తన దగ్గరకు రావాలనే ఆత్మీయ దప్పిక. క్రీస్తులాగా మనము కూడా ఆత్మల దాహాన్ని కలిగి ఉండాలి. అనేక ఆత్మలను రక్షించాలి. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ఈ మాటను పలికినప్పుడు తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి సిలువలో సమాప్తం చేశాడు. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని అను మాటను సంపూర్ణంగా నెరవేర్చారు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధపరచును అనే కార్యము సిలువలో సమాప్తమైనది. నశించిపోయిన పరిశుద్ధతను వెతికి రక్షించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేయాలి అనేది దేవుని పని. ఆ పనిని యేసుప్రభువారు సక్రమంగా పూర్తి చేశారు. అలాగే మనము కూడా ఆయన ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేయాలి. ఆయన నామాన్ని గణపరచాలి. యేసుప్రభువారు సిలువలో పలికినటువంటి చివరి మాట 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తాం.
ఇది సిలువలో పలికినటువంటి చివరి మాట. ఈ మాట పలికే ముందు ఆయన గొప్ప శబ్దంతో కేక వేసినట్లుగా మనం చూస్తాం. ఈ మాట తండ్రి అయిన దేవునితో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసుప్రభువారు పలికారు. ఆయన మన కోసం సిలువలో మరణించారు. మనం చేసిన పాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధుడు రక్తం చిందించాలి. ఆ పరిశుద్ధుడు ప్రభువైన క్రీస్తు మాత్రమే. ఏ కోడి రక్తం వల్ల, మేక రక్తం వల్ల మనం చేసిన పాపాలు పోవు. పరిశుద్ధుడైన క్రీస్తు రక్తం వలన మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి. ఆయన నీ కోసం, నా కోసం మరణాన్ని పొందారు. మనమంతా మారు మనసు పొంది నూతన జీవితాన్ని జీవిస్తే ఆయన మన కోసం చేసిన త్యాగానికి విలువ ఉంటుంది. నా ప్రియ సహోదరులారా, యేసు ప్రభువారు నీ కోసం, నా కోసం, మనందరి కోసం సిలువలో ప్రాణత్యాగం చేశారు. మనము చేసిన పాపములను, శాపములను ఆయనపై వేసుకొని ఆయన భరించారు. సిలువపై ఆయన పడినటువంటి బాధతో పోలిస్తే నీకు, నాకు వచ్చిన బాధ చాలా చిన్నది. కాబట్టి వాటి విషయమై చింతించకుండా పాపమును విడిచిపెట్టి మారు మనసు పొందు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.